హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసింది. 1993లో మొదటిసారి ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకుంది బీజేపీ. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత 98 వరకు బీజేపీ ప్రభుత్వం నడిచింది. 98లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకొని 2 సార్లు దశాబ్ద కాలం పాటు ఢిల్లీని ఏలింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ షాకింగ్ ఏంటంటే 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని ఏలిన తర్వాత కూడా దాదాపు ఇది మూడోసారి, అంటే 2015, ఆ తర్వాత 2020, ఆ తర్వాత ఇప్పుడు 2025, ఇప్పటికి 2 పర్యాయాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం అనేది చాలా చాలా ఆశ్చర్యకరం. ఇక పోయిన ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు వస్తే ఈసారి 48 స్థానాలని కైవసం చేసుకుంది. అలా బీజేపీ ఎక్కడెక్కడైతే తమ పార్టీ అధికారంలోకి రావాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారో అలా అన్ని చోట్లల్లా బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు బీజేపీ చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడింది, అలాగే తమిళనాడు మీద పడింది, అలాగే తెలంగాణ మీద. ఇలా సౌత్ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ పోతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ మంచి రిజల్ట్స్ సాధిస్తుంది అనుకుంటే బండి సంజయ్ని మార్చడం వల్ల ఇక్కడ కాస్త ఫలితాలు అటు ఇటు అయిపోయాయి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మొన్న 2024 విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉండి బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ అలయన్స్లో వెళ్తే మాత్రం మళ్ళీ ఇవే రిజల్ట్, అది కాకుండా ఇంకొంచెం బెటర్ రిజల్ట్ బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేను చెప్పింది, ఫ్యూచర్లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని పొమ్మలేక పొగబెడుతున్నట్లుగా మనం ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే కనబడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీ కనుక కలిసి పోటీ చేస్తే మాత్రం ఫలితాలు మరోలా ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద జనాల్లో విరక్తి పుట్టింది. జనాలు ఇప్పట్లో వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదు. ఇక ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జనసేన అధినేతను అలాగే బీజేపీని కనుక పక్కన పెట్టి వాళ్ళు సొంతంగా వెళ్ళే పరిస్థితి వస్తే, అంటే ఇప్పుడైతే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఫ్యూచర్లో గనక వీళ్ళిద్దరిని పక్కకు తప్పిస్తే గనక తెలుగుదేశం పార్టీకి కూడా గడ్డుకాలం చూడాల్సి వస్తుంది. అప్పుడు జనాలు బీజేపీ, జనసేన పార్టీ వైపు చూసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలా బీజేపీ అధిష్టానం ఎక్కడైతే మనం జెండా పాతాలని పర్ఫెక్ట్గా అనుకుంటారో దాని వెనకాల వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపైన పర్ఫెక్ట్గా ఫోకస్ చేస్తారు. అలా వాళ్ళు విజయాలను అందిపుచ్చుకుంటారు. చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అలా చాలా రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ కూడా దాదాపు 27 ఏళ్ల తర్వాత వాళ్ళ బీజేపీ జెండాని పాతారు అక్కడ. అలా సౌత్ రాష్ట్రాలపైన కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.